ఈరోజు డిఈడి మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన గురించి తెలుసుకుందాం. ఇందులో 6 చాప్టర్లు ఉన్నాయి. మొదటిది భాషా సమాజం, రెండవది శైశవ దశలో భాషా సముపార్జన, భాషా అభ్యసనం, మూడవది ప్రాథమిక స్థాయిలో భాషా నైపుణ్యాల అభివృద్ధి, నాలుగవది భాషా పాఠ్య పుస్తకాలు, బోధన శాస్త్ర అవగాహన, ఐదవది రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలు, ఆరవది తరగతి ప్రణాళిక రచన, భాషాభ్యసనాల మదింపు. మొదటిది భాషా సమాజం. జీవితం కోసం భాష అన్నది బులక్ కమిటీ. పరిచయం. భూమిపై ఆవిర్భవించిన జీవజాలాలన్నింటిలో మనిషి ఒక అద్భుతమైన జీవి. కోటాను కోట్ల ప్రాణులు భూమిపై జీవిస్తున్నాయి. అన్ని ప్రాణుల జీవన శైలి ఏ విధమైన మార్పులు లేకుండా గడిచిపోతూనే ఉంది. ఒక్క మానవుడి జీవన శైలి మాత్రమే వైవిధ్య భరితంగా, విభిన్నంగా, కాలక్రమేణా పరిణామ వికాసాలు చెందుతూ చైతన్యవంతంగా సాగుతోంది. అందుకు ప్రధాన కారణం మనిషికున్న భాషా సామర్థ్యమే. ఈ భాషా సామర్థ్యం వల్లనే మనిషికి జీవజాలంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. భాష వల్లనే మనిషి మానవుడయ్యాడనే నానుడి ఏర్పడింది. భాష మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి. ఈ శక్తి ద్వారానే మనిషి చుట్టూ ఉన్న అన్ని శక్తుల మీద ఆధిపత్యం సాధించగలిగాడు. అన్ని అంశాలను తన స్వాధీనంలోకి తెచ్చుకొని అనధికార పరిపాలక శక్తిగా ఆవిర్భవించాడు. దీనికి అంతటికీ మూల కారణం భాషా సామర్థ్యమే. లక్ష్యాలు. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత ఛాత్రోపాధ్యాయులు భాష అంటే ఏమిటి, భాషా నిర్వచనాలను తెలుసుకుంటారు. భాషా చైతన్యం, భాషా విధులలో వైవిధ్యత, భాషాభివ్యక్తికున్న శక్తి సామర్థ్యాల అవగాహన, భాషకు సమాజానికి గల అవినాభావ సంబంధం అర్థం చేసుకుంటారు. భారతదేశంలోని విభిన్న భాషలు, మాండలికాల గురించి తెలుసుకుంటారు. భాషతో ముడిపడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలపై అవగాహన. ఒక వ్యవస్థగా భాషను అర్థం చేసుకుంటారు. భాషలోని ప్రామాణిక, అప్రామాణిక రూపాలంటే ఏమిటో అవగాహన కలుగుతుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ భాషల ప్రాధాన్యం తెలుసుకుంటారు. వైయక్తిక భాష, గృహ భాష అంటే ఏమిటో అర్థం అవుతుంది. బోధన మాధ్యమంగా ఏ భాష ఉండాలనే విషయంపై అవగాహన కలుగుతుంది. భాష ద్వారా జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహనలు ఏర్పడడం జరుగుతుంది. అధికార భాష అంటే ఏమిటో అర్థం అవుతుంది. అధికార భాష అమలులోని అడ్డంకులు తెలుసుకోగలరు. భాషా స్వభావం. మానవుడు మొదట భాషను తన అవసరాలకు, భావాలకు అనుగుణంగా మలుచుకున్నాడు. కాలక్రమంలో మనుషుల మధ్య పరస్పర భావ వినిమయానికి భాష సహజమైన నిర్మాణ వ్యవస్థగా పరిణామం చెందుతూ వచ్చింది. అయితే మనిషి పరిశోధన చేసి ఈ భాషను కనిపెట్టలేదు. మొదట భాష ఆంగికాభినయాలతో, హావభావ ప్రకటనలతో ఆరంభమైంది. క్రమానుగతంగా విచిత్ర ధ్వనులతో పరిణామాలను చెందుతూ భాషగా రూపొందింది. భావగర్భితమైన ధ్వని భాషయని వ్యవహరించడం ప్రారంభమైంది. సృష్టిలోని ఇతర ప్రాణులు కూడా ధ్వనుల ద్వారా భావ వ్యక్తీకరణను చేసుకుంటున్నాయి. కానీ ఆ ధ్వనుల వ్యక్తీకరణలో స్థిరమైన పరిమితులు ఉన్నాయి. అవి నిర్ణీత సంకేతాలుగా మాత్రమే గుర్తించబడ్డాయి. భాష వ్యక్తీకరణ స్థాయికి చేరుకోలేకపోయాయి. మానవులు చేసే ధ్వనుల వ్యక్తీకరణలో పద నిర్మాణం, అభివ్యక్తి, వైవిధ్యం, విభిన్న భావాల సముదాయం దాగి ఉంటుంది. మనిషి తన విభిన్న అవసరాల కోసం రకరకాల ధ్వనులను వినిపించాడు. ఆ ధ్వనులే అపరిమితంగా వాడుకలోకి తీసుకురాగలిగాడు. నిత్యావసర వాడుకలో మారిన ధ్వనులు వినియోగం పెరిగిన కొద్దీ అవి విశిష్ట రూపాన్ని, అర్థాన్ని ఏర్పరచుకొని భాషగా స్థిరపడింది. భాష మనిషిలోని ఆలోచన శక్తిని, విస్తృతిని అందించింది. దాని పర్యవసానమే లిపి. తన జీవన అనుభవాలను ముందు తరాల వారికి అందించడం కోసం కొన్ని లేఖనా చిహ్నాలను సృష్టించాడు. అవి లిపిగా అంతరించి భాషకు స్థిరమైన రూపాన్ని, స్థితిని అందించాయి. మానవ జీవ పరిణామ సిద్ధాంతాల వెనుక ఎంత చరిత్ర ఉన్నదో భాష వెనుక అంతే గొప్ప చరిత్ర దాగి ఉంది. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు ఎదిగిన క్రమంలోని అనేక పరిణామాలు స్పష్టంగానే అర్థమవుతున్నాయి. భాష ఆవిర్భావం, పరిణామక్రమ వికాస విషయాల గురించి నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. భాషా శాస్త్రవేత్తలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. నది పుట్టుక లాగే సజీవ నదీ ప్రవాహం లాంటి భాషా మూలాలను గురించి ఎంత అధ్యయనం చేసినా చెలిమెలాగా ఆసక్తికరమైన విశేషాలు, విశ్లేషణలు ఊరుతూనే ఉంటాయి. మనిషి భావోద్వేగ జీవి. నిరంతర ఆలోచనల స్రవంతి, పరిశోధన, జిజ్ఞాస గలవాడు. తనకే తెలియని అర్థం కాని భావాలు, ఊహలు, తాత్వికతలతో తలమునకలైపోతుంటాడు. అలాంటి మనోవాతావరణంలో సంచరిస్తున్న అమూర్త అంశాలకు ఒక రూపం ఏర్పరచుకున్నాడు. దానిని భాషగా పిలుచుకుంటున్నాం. వాగ్రూపమైన భాష లిఖిత రూపంలోకి రూపాంతరం చెంది
గొప్ప వాజ్మయ సర్వస్వంగా రూపొందింది. మానవుల సర్వతోముఖ వికాసానికి భాష కీలకమైన అంశంగా గుర్తింపు పొందింది. భాషా నిర్వచనాలు. మాట్లాడగలిగే ప్రతి మనిషిని భాషను నిర్వచించమంటే స్పష్టంగా నిర్వచించలేడు. భాషా శాస్త్రకారులు భాషను అనేక రకాలుగా నిర్వచించే ప్రయత్నం చేశారు. కానీ ఏదీ సమగ్రమైనదిగా అనిపించలేదు. అలంకారికులు కావ్య నిర్వచనంపై సమగ్రమైన నిర్వచనాన్ని ఎలా ఇవ్వలేకపోయారో అలాగే భాష కూడా అనిర్వచనీయమైన అంశంగా నిరంతరం చర్చించబడుతుంది. భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి భాష అనే పదం పుట్టింది. భాషతేతి భాష అన్నారు అంటే భాషింపబడేది భాష అని అర్థం. భాష శాస్త్రకారులు చేసిన భాషా నిర్వచనాలను తెలుసుకోవడం వల్ల భాషకు సంబంధించి అవగాహన కొంతవరకు ఏర్పడుతుంది. వాటిని పరిశీలిద్దాం. ప్రముఖ భాషావేత్త సఫైర్ అభిప్రాయం ప్రకారం లాంగ్వేజ్ ఈజ్ ఎ ప్యూర్లీ హ్యూమన్ non-instinctive method of communicating ideas, emotions and desire by means of a system of voluntarily produced symbols. అంటే భావ వినిమయంలో తమ భావాలను, భావోద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధనం భాష. ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాయంతో పలికేదిగా అర్థమవుతుంది. అంతేకాదు ఆయా కంఠధ్వనులు ప్రత్యేక సంకేతాలు, ప్రత్యేక అర్థాలను అంతర్గతంగా నిర్మించుకున్న వ్యవస్థ అని కూడా తెలుస్తుంది. మనుషులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేయడానికి మరియు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చేసే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని సైమన్ పాటర్ నిర్వచించాడు. వక్త ధ్వన్యుత్పత్యవయాల సాయంతో వక్త ధ్వన్యుత్పత్యవయవాల సాయంతో కావించే ధ్వనులు ఎదుటి వ్యక్తి తన శ్రవణేంద్రియం ద్వారా స్వీకరిస్తాడు. ఈ వక్తకు శ్రోతకు మధ్య జరిగే భావ వినిమయ వ్యవస్థే భాష. వక్తకు శ్రోతకు మధ్య నాడీ మండలంతో మేధతో పెక్కు సర్దుబాట్లు గావించుకుంటూ కొనసాగే ఉన్నత సంక్లిష్ట సూత్ర మాయాజాలం భాష అని కూడా సైమన్ పాటర్ నిర్వచించాడు. హకెట్ అనే భాషావేత్త ఎ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో విభిన్న భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించాడు. A language is a complex system of speech habits. విభిన్నత, సంక్లిష్టత అనేవి భాషా వ్యవస్థలో భాషణ ప్రక్రియలో ఒక అనివార్యమైన అంశమని తెలుస్తుంది. ఎంఎన్ బాక్ అనే భాషావేత్త ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో భాషను అనంతమైన వాక్యాల సముదాయం, లాంగ్వేజ్ ఈజ్ ఇన్ఫినిట్ ఆఫ్ సెంటెన్సెస్ గా భావించాడు. ఈ భావన ప్రకారం ధ్వనుల సముదాయం వాక్యంగా రూపుదిద్దుకుంటుంది. వాక్యం భావ వ్యక్తీకరణకు సమగ్ర అర్థ స్ఫూర్తిని అందిస్తుంది. జాన్ పి హ్యూగ్స్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనే గ్రంథంలో భాషను గురించి లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఆర్బిటరీ వోకల్ సింబల్స్ బై విచ్ థాట్ ఈజ్ కన్వేడ్ ఫ్రమ్ వన్ హ్యూమన్ బీయింగ్ టు అనదర్ అని నిర్వచించాడు. మానవుడు పరస్పరం తమ ఆలోచనలను యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని అర్థం. స్టట్వర్ట్ తన లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథంలో భాషను గురించి ఈ విధంగా ప్రస్తావించాడు. లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఏ ఆర్బిటరీ వోకల్ సింబల్స్ త్రూ విచ్ మెంబర్స్ ఆఫ్ సోషల్ గ్రూప్ ఇంటరాక్ట్, కోఆపరేట్ అండ్ ట్రాన్స్మిట్ దేర్ కల్చర్. అంటే యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని అర్థం. మరొక భాషావేత్త దృష్టిలో లాంగ్వేజ్ మేక్స్ అన్ ఇన్ఫినిట్ యూజ్ ఆఫ్ ఫినైట్ మీన్స్ అంటే పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష. కాంట్ డెస్క్రేట్స్ అభిప్రాయం ప్రకారం లాంగ్వేజ్ ఈజ్ ద మెంటల్ ఫ్యాకల్టీ దట్ అలౌస్ హ్యూమన్స్ టు అండర్టేక్ లింగ్విస్టిక్ బిహేవియర్, టు లెర్న్ లాంగ్వేజెస్ అండ్ టు ప్రొడ్యూస్ అండ్ అండర్స్టాండ్ అటరెన్సెస్. మానవులు భాషాపరమైన అలవాట్లను అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తినే భాషగా వ్యవహరించవచ్చు. ఇక్కడ భాషాపరమైన అలవాట్లు అంటే భాషాభ్యసన శిక్షణలు, భాషించడం, అవగాహన చేసుకోవడంగా భావించాలి. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి అనే ఇద్దరు రచయితలు తమ మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో భాషను ఈ విధంగా నిర్వచించారు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ మోనోలిథిక్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ హ్యూమన్ ఫినామినన్.
విచ్ ఈజ్ యాజ్ కాంప్లెక్స్ యాజ్ హ్యూమన్ రిలేషన్షిప్ ఇన్ ఏ సొసైటీ. అంటే భాష ఒకే ఒక అంశం లేదా ఏకలక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ దృక్విషయం ఇది అని భాష చుట్టూ అలుముకున్న సంక్లిష్ట భావనల్ని వివరించే ప్రయత్నం చేశాడు. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ భాషను ఏ విధంగా నిర్వచించాడో పరిశీలిద్దాం. లాంగ్వేజ్ ఈజ్ ఎ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ ఏ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ రూల్స్. అంటే భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. చామ్స్కీ దృష్టిలోని ప్రత్యేక నియమాలు ఎవరో ఏర్పరిచినవి కావు. మానవ మేధస్సు ఆయా సందర్భాలకు అనుగుణంగా సహజంగా వ్యక్తీకరించే భాషలోంచే నియమాలు ఆవిర్భవిస్తాయని తెలియజేస్తాడు. ప్రఖ్యాత హిందీ భాషావేత్త రామచంద్ర వర్మ అభిప్రాయం ప్రకారం మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష. అంటే భావానికి అక్షర రూపం అందించడాన్నే భాషగా వ్యవహరిస్తున్నాం. వ్యాకరణకారుల ప్రకారం ప్రకృతి ప్రత్యయపద నిరూపణమే భాష. ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక. ప్రాతిపదిక మీద చేరే రూపం ప్రత్యయం. ఇవి రెండూ కలిసి పదం ఏర్పడుతుంది. పదాల సముదాయమే కదా భాష. నిఘంటుకారుల దృష్టిలో భాష అంటే పదాలు, వాటి అర్థాలు అని నిర్వచించారు. అర్థవంతమైనదే పదం. అలాంటి అర్థవంతమైన పదాల సమూహమే భాష. సజీవ చైతన్య రూపం భాష. మనిషి పుట్టుక, పరిణామ వికాసాలను గురించి నేటికి శాస్త్రవేత్తల మధ్య విస్తృతమైన చర్చలు వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పరిశోధనలు ఆవిష్కరణలలో తొలి మానవుడి స్థల కాలాలను గుర్తించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే భాష ఎప్పుడు పుట్టింది అనే సందేహం తలెత్తింది. భాష ఎప్పుడు పుట్టిందో స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోయారు. కానీ ముందుగా మౌఖిక భాష రూపొందిందని చెప్పగలిగారు. తరువాత ఆ భాషే లిఖిత రూపాన్ని సంతరించుకుంది. ఆయా మానవ సమూహాలు తమకు మాత్రమే అర్థమయ్యే సంకేతాల ధ్వనుల స్థానంలో ఒక లిఖిత భాషను ఏర్పరచుకున్నాయి. ఈ పరంపర ప్రక్రియలో భాష వేలాది రూపాలుగా రూపొంది విస్తృతంగా వ్యవహారంలోకి వచ్చింది. భాష పుట్టుకకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు భౌతిక సాక్ష్యాలేవి లభించలేదు. కానీ భాషోత్పత్తి ఏ విధంగా జరుగుతుందనే విషయంపై కొన్ని సిద్ధాంతాలు వాదాలు ఉన్నాయి. కొన్ని ప్రతిపాదిత వాదాలను స్థూలంగా పరామర్శించుకుందాం. భాష దైవదత్తం అని సర్వమతాలు విశ్వసిస్తాయి. మనిషిని సృష్టించిన దేవుడే భాషను సృష్టించాడని వీరి వాదన. ఈ వాదం ప్రకారం ప్రతి మతానికి ఒక భాష ఉంటుందని నిర్ధారించబడింది. కానీ దేవుడు ఒక్కడే అయినప్పుడు భాష కూడా ఒకటే ఉండాలి కదా అనే సందేహంతో ఈ వాదన అహేతుకమైందిగా గుర్తించారు. భారతదేశంలోని నైయాయికులు, స్ఫోటవాదులు, ప్రాచీన లాక్షణికులు, వ్యాకరణవేత్తలు ఆధ్యాత్మికంగా మత ప్రాతిపదికగా నాట్యశాస్త్రం, కావ్యశాస్త్రం, ధ్వనిశాస్త్రం నేపథ్యంలో భాష పుట్టుకపై విభిన్నమైన తాత్విక ఆలోచనలు చేశారు. గ్రీకు తాత్వికులు పైథాగరస్, ప్లేటోలు భాష పుట్టుకకు కారణంగా స్వభావవాదాన్ని ప్రతిపాదించారు. మానవులు నాగరికత వైపుకు పయనిస్తున్న కొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తమకు తాము ఏర్పరచుకున్నారని ఈ వాదం తెలుపుతుంది. డెమోక్రటీస్, అరిస్టాటిల్ ఇద్దరు అన్వయవాదాన్ని ప్రతిపాదించారు. అవసరార్థులైన ఆదిమ మానవులు గుంపులు గుంపులుగా ఒకే చోట చేరి ఈ భావానికి ఇలాంటి ధ్వనిరూపమైన సంకేతం ఉండాలని అన్వయాన్ని స్థిరపరచుకున్నట్లుగా ఈ వాదం ప్రతిపాదిస్తుంది. అయితే కేవలం సమావేశ సమయాల్లో మాత్రమే అటువంటి సంకేతాలు ఎలా రూపు చెందాయన్నది సమాధానం లేని సందేహం. ఇలాగే భాషా ధ్వనులకు భావాలకు సంబంధం ఎట్లా ఏర్పడిందనే విషయం మీద ఎన్నో వాదాలు వెలుగులోకి వచ్చాయి. తమ చుట్టూ వినిపించే విభిన్న ధ్వనుల ద్వారా భాష ఏర్పడిందని వాదం తెలుపుతుంది. దీనిని అనుకరణవాదం అని పేర్కొన్న మ్యాక్స్ ముల్లర్ మహనీయులు ఈ వాదంలోని అవ్యాప్తి దోషాన్ని ఎత్తి చూపారు. మనిషి సుఖదుఖాలను వెలిబుచ్చే సందర్భాల్లో అనేక హావభావాలను ప్రకటిస్తాడు. అదేవిధంగా ఆశ్చర్యం, భయం, అసహ్యం, అద్భుతం, కోపం సూచించడానికి ఏర్పడ్డ సంకేత శబ్దాల నుంచి భాష జనిస్తుంది. దీనికి ఆశ్చర్యార్థక వాదం అని పేరు. మనస్తత్వ విశ్లేషణ మీద ఆధారపడిన ఈ వాదం పూపువాదంగా ప్రసిద్ధి పొందింది. ఈ వరుసలో డింగ్ డాంగ్ సిద్ధాంతం, సంజ్ఞా సిద్ధాంతం, యోహేహో సిద్ధాంతం, గీత సిద్ధాంతం, సంసర్గ సిద్ధాంతం, సంపాదన సిద్ధాంతం,
స్వతసిద్ధ సిద్ధాంతం, సింగ్ సాంగ్ సిద్ధాంతం, టాటా సిద్ధాంతం మొదలైనవి భాషోత్పత్తికి సంబంధించిన అనేక కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి. పైన పేర్కొన్న భాషోత్పత్తి వాదాలన్నీ స్థిరమైన పరిశీలనలు కావు. ప్రతి వాదంలోనూ ఏదో విధమైన అహేతుక అంశాలు, అశాస్త్రీయ భావనలు, ప్రయోగస్థిర ఫలితం లేకుండా అసమగ్రంగా కనిపిస్తాయి. మొత్తంగా భాషోత్పత్తికి నిర్దిష్టమైన కారణాలను ఏవీ నిరూపించలేకపోయాయి. కానీ భాషకు సంబంధించిన అనేక ఆసక్తికర విశేషాలను, పరిశీలనలను వెలుగులోకి తీసుకొచ్చి భవిష్యత్ అంచనాకు ఒక పూర్వరంగాన్ని ఏర్పరిచాయి. ప్రపంచ జీవరాశిలో మనిషి నిత్య చైతన్యంతో, సృజనాత్మకతతో తొణికిసలాడే జీవి. ఈ జీవిలోని చైతన్యానికి ఒక అంతిమ దశ ఉంటుంది, అదే మృత్యువు. పుట్టిన ప్రతి ప్రాణికి ఒక మృత్యు గడియ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరు ఊహించలేరు. మనిషి భాష వేర్వేరు అంశాలు కాదు. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అన్ని కార్యకలాపాలు భాష ద్వారా మాత్రమే చేయగలడు. భాష మనిషికి అస్తిత్వాన్ని ఇస్తుంది. భాష మనిషి ఉనికి నిలబెడుతుంది. భాష ద్వారానే మనిషి తన ఆలోచనలను, భావాలను లోకానికి వెల్లడిస్తాడు. భాష మనుషుల మధ్య ఆత్మీయతా బంధాన్ని నెలకొల్పుతుంది. అంతటి అనుబంధాన్ని పెనవేసుకున్న భాషతో మనిషికి మృత్యు రూపంలో శాశ్వతంగా బంధం తెగిపోతుంది. మనిషి మట్టిలో కలిసిపోతాడు. భాష మాత్రం గతించదు. అజరామరంగా కాలానికి ఎదురుఈదుతూ నిత్య చైతన్యంతో వికాసం చెందుతూనే ఉంటుంది. భాష ఒక మనిషినే కాదు, ఒక తరం సామాజిక, సాంస్కృతిక, రాజకీయ విషయాలన్నింటినీ సజీవంగా నిలుపుతుంది, మరో తరానికి వారసత్వంగా అందిస్తుంది. కాలచక్రంలో ఋతువులు మారుతూ ఉంటాయి, పునరావృతం అవుతూ ఉంటాయి. భాష కూడా నిరంతరం పునరావృతం అవుతూనే ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు గురవుతూ ఉంటుంది. కాల పరీక్షకు నిలబడిన భాష జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. భాషకు శాశ్వత స్థితిని లిపి తీసుకువచ్చింది. లిపి ప్రాణంగా ఆయా భాషలలో సాహిత్యం ఆవిర్భవించింది. సృజనాత్మకత, వైవిధ్యంతో నిరంతర సాహిత్య సృష్టి జరుగుతూనే ఉంటుంది. విభిన్న సాహిత్యకారుల సృజనాత్మక ప్రతిభతో భాషలో కొత్త శబ్దాలు, వినూత్న ప్రయోగాలు, పద సంపద అభివృద్ధి చెందుతాయి. వ్యాకరణవేత్తలు ఆయా రచనలలోని ప్రయోగాలను, పదాలను, అంతర్గత నిర్మాణాలని పరిశీలించి కొత్త నియమాలు, భాషా సూత్రాలను తయారు చేసి వ్యాఖ్యానిస్తారు. మరొక వీడియోలో మళ్ళీ